అవును, నీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 14 years now. 14 years. 15th year అన్నమాట. పిల్లలు? పిల్లలు చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు. ఐ లవ్ డాగ్స్. సో ప్రస్తుతానికి 3 ఉన్నారు. ఒక్కడు చనిపోయాడు, మీకు తెలుసు కదా, చాప్లిన్ గుండె నొప్పితో చనిపోయాడు. ప్రస్తుతం ఒక ల్యాబ్ ఉన్నాడు, పాంథర్. 2 ఇండియస్ ఉన్నాయి, సాల్ట్ అండ్ జింజర్. సో మై లైఫ్ ఇస్ వండర్ఫుల్ విత్ దెమ్. పిల్లలు అంటే నేను ఒక చోట ఒక ఇది చదివాను ఆర్టికల్. పిల్లవాడు ఒక తల్లి అంటది, నాకు ఎంత నచ్చిందంటే అది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు 50-60 years బ్యాక్. పిల్లలు ఉన్నారా మీకు అని అడుగుతారు. అడిగితే అబ్బో చాలా మంది అంటుంది. గంపడి పిల్లలు అన్నమాట, చాలా మంచిదమ్మా. ఆ రోజుల్లో అదే కదా. అంటే ఏం చేస్తుంటారని, ఏమో నాకేం తెలుసు అంటుంది. ఏంటమ్మా పొంతం లేకుండా చెప్తున్నారు ఏంటంటాడు. నాకు ఒక పిల్లవాడు ఉంటే వాడేం చేస్తున్నాడో చెప్పేవాడిని. ఎవరు లేరు కాబట్టి అందరూ నా పిల్లలే అనుకుంటున్నా, ఎవరేం చేస్తున్నారు నాకేం తెలుసు ఉంటుంది అనేసి నవ్వుతూ అతని తల మీద ఇలా కొట్టేసి వెళ్ళిపోతుంది సరదాగా. పెద్దావిడ అనమాట. ఆ క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత అద్భుతం కదా అసలు. వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్. అలాగే మా అమ్మగారికి ఇప్పుడు 92 ఏళ్ళు, సీతారామమ్మ గారు ఆమె పేరు. ఆమె తన పనులు తనే చేసుకుంటుంది, తనే చేస్తుంది. కరోనా వచ్చినప్పుడు తను ప్రాణాయామం యోగా తను చేస్తూ అక్కడున్న కరోనా పేషెంట్స్ చేత చేయించి చాలామంది క్యూర్ అయ్యేటట్టుగా చేసి ఇంటికి వచ్చింది ఆవిడ. మొన్న మా ఫ్రెండ్ అక్కడికి వచ్చినప్పుడు, అమ్మ ఒకళ్ళే ఉన్నారు ఇంట్లో, మీకు బోరు కొట్టదా అని. ఎందుకు, ఇవన్నీ ఉన్నాయిగా, చాలా కథలు చెప్తాయి, గోడలు, ఈ రూఫు, ఫ్యాను, బోల్డ్ అని కథలు చెప్తాయి నాకు అంది ఆవిడ. నాకే ఒకసారి గూస్ అంటే నువ్వు అన్న ఆన్సర్లో నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. సి లైఫ్ నా దృష్టిలో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్రెషియస్ అండి. యువర్ లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఆఫ్ ఇట్. అనుకుంటాం మనం ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని. అల్టిమేట్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ లోనర్. ఒక్కళ్ళే వచ్చి ఒక్కళ్ళే పోతారని ఊరికే అనలేదు వాళ్ళు, ఏదో ఆ టైంకి అన్నారు, అలా కాదు. దే హ్యావ్, వాళ్ళకి ఎంత తెలిసి ఉండకపోతే, ఎంత నాలెడ్జ్ ఉండకపోతే ఆ మాట అని ఉంటారు. సో ఇఫ్ మన్ని మనం జాగ్రత్తగా హెల్దీగా ఉంచుకుంటూ హ్యాపీగా ఉంచుకుంటూ ఉండే సంతోషం మిగతా దేంట్లోనూ ఉండదు. సో వెన్ యు ఆర్ అ లోనర్, ఎవ్రీబడి ఈజ్ యువర్స్ ఆర్ ఎవ్రీబడి ఈజ్ నాట్ యువర్స్. సింపుల్ యాజ్ దట్. నీకు ఇప్పుడు ఈ సీనియర్ హీరోస్ ఉన్నారు కదమ్మా, వీళ్ళల్లో ఎవరంటే బాగా ఇష్టం? అంటే మీరు మూవీ హీరోస్ సంగతి చెప్తున్నారా? చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నా 10th ఇంటర్మీడియట్ టైంలో అయితే అంటే దట్ ఏజ్ ఈస్ ఇట్ ఈస్ లైక్ ద ఎంటైర్ వరల్డ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, రోజీ అండ్ ఆల్. సో ఆ టైంలో అంటే ఎన్నోసార్లు అనుకునేదాన్ని, అబ్బా కుదిరితే ఈయన పెళ్లి చేసుకోవాలి అని. అది ఇంకా అంతే కదండి, ఆ వయసు అలాంటిది. దట్ లేటర్ ఆన్ యూ రియలైజ్, అప్పుడు కాళ్ళు నేల మీద ఉంటాయి కదా, దెన్ యూ రియలైజ్ అవన్నీ డ్రీమ్స్ మాత్రమే అని. చిరంజీవి గారు ఎందుకు ఇష్టం? చూడండి, చాలామందికి, నాకే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లవ్ హిమ్. మేబీ దెర్ ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ వార్మ్త్ ఇన్ హిమ్. ఒక ఎలా అనాలంటే, ఎలా చెప్పాలి, ఒక కైండ్నెస్ ఆ ఫేస్లో. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. చూడండి, ఎక్కడో నాలో యాక్టర్, నేను వెన్ ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ యాక్టర్, అది కనెక్ట్ అయింది. అది హీ సచ్ అ న్యాచురల్ అండ్ హీ సచ్ అ ఇంప్రెసివ్ యాక్టర్, ఐ వుడ్ సే దట్. మేబీ ఎక్కడో కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఆ వయసుకి దట్ యునో దట్ టాల్ డార్క్ వెరీ హ్యాండ్సమ్ కైండ్ ఆఫ్ అ గాయ్ అన్నప్పుడు, అండ్ దట్ వార్మ్త్, అంటే ఒక హస్బెండ్ ఇలా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆల్ పుట్ టుగెదర్ అలాగా. ఈ ఫీలింగ్స్ని ఆధారం చేసుకొని లహరి అని ఒక కథ రాశాను. లహరి అంటే అలా ఆ టీనేజ్లో, అడాలసెంట్ ఏజ్లో ఉన్నటువంటి ఆడపిల్ల మనసులో ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ని చూడంగానే, బా ఇలాంటి వాడు మన భర్త కావాలి అనుకుంటారు. మళ్ళీ బాగా క్లాస్లో ఫస్ట్ వచ్చినవాడు, గోల్డ్ మెడలిస్ట్ వాడిని చూడంగానే బాగా చదివేవాడు నా భర్త కావాలనుకుంటారు. అంటే వాడు అట్లా ఫ్రేమ్లోకి వచ్చి అలా వెళ్తూ ఉంటాడు, అలా లాగనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆ కథ ఉంది. దీనికి ఇన్స్పిరేషన్ నువ్వే.
ఈ రోజు ఇంటర్వ్యూలో చెప్తున్నాను నేను ఈ మాట. థ్యాంక్ యూ. హౌ ఎందుకంటే అందం టైంలో వచ్చిన ఐడియా అది. 20 అందుకే టైటిల్తో సహా చెప్తున్నా, లహరి అలా అని. థ్యాంక్ యూ. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. దాన్ని చెప్పించడం కోసమే ఈ రోజు తీసుకొని వచ్చాను. దెన్ యంగ్స్టర్స్ లో ఎవరిష్టం, యంగ్ హీరోస్ లో? ఇట్ ఇస్ యాక్చువల్లీ టఫ్ అండి. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువ చూస్తున్నాను తెలుగు ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఇప్పుడు పర్సనల్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ సూర్య. ఓకే. యా బట్ ఐ లైక్ బన్నీ ఫర్ హిజ్ యాక్టింగ్ టాలెంట్. ఏమన్నా ఛాన్సెస్ వచ్చినాయమ్మా వీళ్ళతో మీకు? మీకు తెలుసు కదా, నేను చాలా దూరంగా ఉండేదాన్ని మూవీ ప్రపంచానికి. అసలు ఇన్ఫ్యాక్ట్ నేను అందం, పద్మవ్యూహం, ప్రియాంక, విధి చేస్తున్న రోజులు చాలా ఆఫర్స్ వచ్చినాయి, కానీ సినిమాలు చేయాలని ఎప్పుడు అనుకోలేదండి నేను. సో చాలా వరకు కూడా అవాయిడ్ చేశాను. అదే నేను చేసిన తప్పు. చేయాల్సింది. లేకపోతే చిరంజీవి గారితో ఖచ్చితంగా అయ్యో, వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్. వుడ్ హావ్ బీన్ వెరీ లక్కీ. నీరజ గోల్ ఏంటి? You personally, professionally, what you talk about? Yeah, because I have different goals as a person. I have got different goals as an actor. So as an actor, yes, I want to do much work, much better work. నేను ఇంకా కూడా సరిగ్గా వర్క్ చేయలేదు నా దృష్టిలో, అండ్ నేను ఇంకా సరిగ్గా ఆడియన్స్ని రీచ్ అవ్వలేదు. మంచి రోల్స్ ఇంకా చేయాలి. ఐఎమ్ హ్యాపీ, నేను చేసిన వాటికి ఐఎమ్ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ యాజ్ ఫార్ as మై వర్క్ ఇస్ కన్సర్న్డ్. ఐ హ్యావ్ టు డూ స్టిల్ డూ గుడ్ వర్క్. పర్సనల్లీ నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ డాగ్స్. సో సమ్ టైమ్ in future I want to start off something for them, a place where they are feeling safe, protected. That's my personal goal. వండర్ఫుల్. నువ్వు ఆశించిన అద్భుతమైనటువంటి పాత్రలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అనేది నా నమ్మకం. వస్తాయి, వాటిలో రాణించాలి, మంచి అవార్డ్స్ తీసుకోవాలి, నీ పేరు వెండితెరని దాటి ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఫ్లరిష్ అవ్వాలి, అన్ని రకాల అవార్డులు, రివార్డులు నీకు అందాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you so much. Thank you for coming. All your blessings. Thank you. Thank you for having me. Thank you. చాలా కాలం తర్వాత చాలా ఎంజాయ్ చేశాను. I felt me in the interview. I felt me. Thank you. Thank you so much. Thank you.